ఏంటి అంబట్రాయుడు ఇష్యూ ఏంటి? ఏమో అసలు వైసీపీ జాయిన్ అయ్యాడు, నచ్చలేదు, బయటకు వచ్చి అది ఎందుకు, ఏం జరిగింది? టికెట్ అవుట్ అయిపోయి ఇంట్లో కూర్చున్నాడు అనుకుంటున్నాను. అది ఏంది మళ్ళీ ఇప్పుడు జనసేనతో అన్ని వార్తలు వస్తున్నాయి కదా, రాజకీయాలు చేద్దాం ఉద్దేశం. ఎందుకు అంబట్రాయుడికి దేని ఎక్స్పెక్ట్ చేసిపోయాడు? తన ఎక్స్పెక్టేషన్కి జరగలేదా? ఎందుకు బయటకు వచ్చాడు? మళ్ళీ నేను మ్యాచ్ ఆడాల్సి ఉంది కాబట్టి అనేసి రాజకీయాలకు దూరంగా ఉండాలని ట్వీట్ యొక్క సారాంశం ఏంది? మళ్ళీ ఇప్పుడు జనసేనతో మంతనాలు అనేది వాళ్ళతో ఏదో ఉంది వాడాలి అనేసి ఏదో పెట్టినాడులే. సో ఏంది ఇంతకీ? ఇందులో ఏం లేదమ్మా, అందరికీ ఇప్పుడు రాష్ట్రంలో ఒక 10 నుంచి 15 మంది కొత్త మొహాలు కావాలి ఎంపీలు. ఎవరికైనా సరే 100-150 కోట్లు పెట్టుకోవాలి ఎవరైనా సరే. ఎవడు కోపుకుందని వాడే మగాడు. ఇప్పుడు అంబట్రాయుడు ఒకవేళ టీడీపీకి కానీ జనసేనకు కానీ పోతే ఎట్లా ఉంటుంది? అంటే తన విన్నింగ్ ఛాన్సెస్ ఎట్లా ఉంటాయి? లోకేష్ లాగే ఉంటుంది. దేన్ని యాక్సెప్ట్ చేయరే? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? వీళ్ళు ఏమైనా పెద్ద రాజకీయాల్లో పుట్టి పెరిగి కక్కాడొక్కలు తిని ప్రజాక్షేత్రంలో అందరు దాంట్లో పుట్టినోళ్ళే వస్తారా రాజకీయాలకి? అంటే రాజకీయంలో పుట్టి తేలితేనే రాజకీయాల్లో పోటీ చేయాలా? మరి లేకపోతే దేని మీద వస్తున్నారు వీళ్ళు? ఏముంది వీళ్ళకి? ఓ నియోజకవర్గాన్ని ఏమైనా గౌతమ్ గంభీర్ ఉన్నాడు, మొగాడు 5,000 మందికి రోజుకి అన్నం పెడతాడు. కష్టమో నిష్ఠూరమా, సేవా తత్పరత్వం ఉన్నాడు. నాకు రాజకీయాలు నేను ఎందుకు కామెంటరీ చెప్తున్నాను దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. ఓ రూపాయి సంపాదిస్తానని నేనేం చేయాలి? నాకు చెట్లకు డబ్బులు కాదు అన్నాడు. ఇలాంటి ఉదంతాలు ఏమైనా ఉన్నాయా? చేత ఒక్కొక్కరు ఒక్కొక్క సామర్థ్యం ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్య విలువలు పరిరక్షించడానికి సేవా తత్పరతో రాజకీయాలు చేద్దాం అన్నోడికి కన్సిడరేషన్స్ ఉంటాయి. 2 రోజులు హడావుడి వార్తలు వచ్చినాయి. షర్మిలక్క మా బరిలెక్కలాగే మిగిలిపోద్ది, అంతకన్నా ఎక్కేది. షర్మిలని బరిలెక్కతో కంపేర్ చేస్తాను కదా. అంతా పార్టీ పెట్టి నిలబడమే రాదు, మళ్ళీ యువతల పార్టీకి వెళ్ళి వాళ్ళ నాన్న చెల్లిని అందరినీ ముంచిన పార్టీకి మళ్ళీ నిలబడతాను. ఏం చేస్తానంటే ముందు నిలబడి గెలిచినప్పుడు మాడదు. ఊరికే టైం పెట్టి లేని వాళ్ళకి మనం రంగులేసి వాళ్ళకి ఉనికిని కల్పించడం నాకైతే ఓపిక లేదు. మా బరిలెక్కను కూడా ఇంతకు 10 ఇంతలు హైప్ ఇచ్చారు. ఏమైంది అమ్మాయికి? అలాగే జరుగుతుంది మా షర్మిలక్కకు కూడా. ఏమి ఏమైనా అతిథులా రాజకీయ పార్టీల్లో ఏమైనా తీసుమారు కనలే, ఏదో పైసలు పుట్టారు రాజకీయాలు చేయడానికి. రాజకీయ ఏమంటారు ఝాన్సీ లక్ష్మి మంగమ్మ గారు లాంటి శబదాలు చేసి వచ్చేసిన వాళ్ళు వీళ్ళు. అంటే ఏముండదా? అంటే ఏమీ ఉండదు. నియోజకవర్గాల్లో లేని వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఆమె ఇన్ఛార్జ్ అయిన తర్వాత కొంచెం ఇన్ఛార్జ్ అవుతుంది. ఏపీలో ఎవరు చెప్పారు? అలా భౌగోళిక స్థానంలో చెప్తే అయిపోతారు. ఏది ఇచ్చినా నన్ను ఎక్కడ నిలబడమన్నా ఏ ప్రాంతం చెప్తారంతే. ప్రెసిడెంటా? దీనికి ప్రెసిడెంట్ ఇస్తారు. పిసిసి చీఫ్ ప్రతి రోజు 2 రోజుల కోసం మారుతాడు. మొన్న కదా రుద్రరాజు గారు అయ్యారు. అంటే ఈమె ఎఫిషియెంట్ అనేసి కొంచెం పార్టీ అన్న మీద అంటే ఏ విధంగా ఎఫిషియెంట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డి తన జైల్లో ఉన్నప్పుడు చెల్లెని తిప్పినప్పుడు కావచ్చు, పాదయాత్రలు కావచ్చు, ఇవన్నీ చేసి తనకి ప్లస్ కాలేదా? సరే ఏం చెప్పింది అమ్మాయి? నేను జగనన్న వదిలిన బాణం అంది అప్పుడు అన్నది. మరి మళ్ళీ తీసి ఆ బాణము ఇట్లా వెళ్తున్న బాణాన్ని అన్నకి ఇట్లా గురి పెట్టింది ఏమో కదా. అవును, వదిలిన బాణం అన్నది. ఆ బాణం వదిలింది, ఆ బాణం మిస్ ఫైర్ లేదు. ఇప్పుడు వాళ్ళ అన్నకే గురి పెట్టింది ఆ బాణం. ఎందుకంటే నన్ను ఇట్లా చేస్తారా, వాడుకొని వదిలేస్తారా? అయిపోయిందా? ఇప్పుడు చెప్తా. మొదటి కార్డు వాళ్ళ అబ్బాయి పెళ్లి కార్డు తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చిందమ్మా? పెళ్లికి రాజకీయాలకు ఏం లింకు? మళ్ళీ మారుకొచ్చా అలా సాన్లోలాగే పక్కదారి పట్టుకో. వాస్తవం మాట్లాడు. మీరు వాస్తవాన్ని ఒప్పుకోవాలి. నేను ఒప్పుకుంటున్నా కదా, నేను వాస్తవే చెప్తున్నా. పెళ్లి కార్డు తీసుకెళ్ళి అన్నకి ఇచ్చింది, ఆడ నుంచి ఢిల్లీకి వెళ్తుంది. ఇదేమైనా మౌనవత్వం చేసి అని కార్డు ఇచ్చేసి అని వచ్చేస్తుందా? కార్డు తీసుకోన్నా పెళ్లి కుదిరింది, పెళ్లికి నువ్వు నిశ్చితార్థంకి రావాలి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, పార్టీ విలీనం చేస్తున్నాను, ఆ మాట చెప్పకుండా వస్తుందా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లాంచ్ చేసి ఇదేంటి నా దగ్గరకు వచ్చింది చెప్పలేదు, ఢిల్లీ వెళ్ళి పార్టీ విలీనం చేసిందా? అలాగే ఉంటాయి. ఎందుకు చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో సయోధ్య సఖ్యత లేనప్పుడు ఎందుకు మనం ఎందుకు ఇమాజినేషన్ వేసుకోవాలా? సయోధ్య ఉంది, అయోధ్య ఉంది, సింపుల్. అయోధ్యలో రామ మందిరం కట్టారు, సంతోషం. ఇక్కడ సయోధ్యకి ఏమీ లేదు. ఇవాళ నీకు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎప్పుడు వేయడమా? 2019లో వేయరు. అప్పటిదాకా వాళ్ళ సామ్రాజ్యాలు ఎక్కడున్నాయి? బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్నాయి కదా. తెలంగాణలో ప్రభుత్వం మారుతుందని బూత్ ఎల్లారకుంట నుంచి ఆలోచించిన వ్యక్తి అయినా. ఇంతకన్నా ముఖ్యంగా కర్ణాటకలో మారుతుందని డీకే శివకుమార్ గారితో సమన్వయపరుచుకుని ఎస్ఎం కృష్ణ గారి ఫామ్ హౌస్లో మీటింగ్ అయింది. ఇదే రుద్రరాజు గారు వెళ్ళేటప్పుడు. ఈ ఊరి చేస్తారు ఇవన్నీ. మొత్తానికి చెల్లని ఆయనే వదిలిండి అనే విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా ఆయన వదిలిన బాణమే. ఎవడు గుచ్చుకు చేస్తారు చూడండి ఎలక్షన్ అయిన తర్వాత. ఊరికే గాబరపడతారు ఎందుకు? వాళ్ళు బ్రహ్మాండంగా స్ట్రాటజికల్గా ఈ పక్కదారి పెట్టించే రాజకీయాలకి తెరలేపినప్పుడు వీళ్ళు పిచ్చోళ్ళు దాన్ని ఈవి టీజింగ్లు ర్యాగింగ్లు అంటారు చూడు, అవి చేసి చూపిస్తున్నాడు ఆయన. కార్డు అన్నకే కాదు, ఈడ వచ్చి రేవంత్ రెడ్డి కూడా ఇచ్చింది. ఇస్తే ఏమవుతుంది?
నాకు అందుకే అన్నా నా కొడుకు పెళ్ళికి రా అన్నా అనేసి అందుకే లేట్గా వచ్చింది మా శర్మిలమ్మ వచ్చిందని మర్యాద చెప్పింది. ఇదేంటి గేట్ దాటినేవను గేట్ లోపల రానివను అని చెప్పింది మనిషి. మా శర్మిలక్క గురించి ఇంకా ఒక గంట లేట్గా వచ్చాను నీ కాడికి నువ్వు టెన్షన్ పడిపోకని చెప్పాడు. నేనున్న షర్మిలకు వాళ్ళ అన్న లేకపోయినా కూడా నేనున్న షర్మిలకు అంటున్నాడు. మా రేవంత్ రెడ్డి అన్న ఈవెన్ సీతక్కకు కూడా ఉన్నాడు. ఆయన పెద్ద మనసు, ఆడపిల్లలందరినీ సోదర సమానులుగా చూసుకుంటున్నారు. ధన్యవాదాలు అంతే చూడడం, అంతకని ఊరికి గాబరా పడిపోయి షర్మిలక్క పాత్ర ఏముండదు అయితే శూన్యం. ఏపీ కాంగ్రెస్ పార్టీలో ఎన్ని ఒక 10 సీట్లు గెలుస్తారు అల్పది మాకానికి కురుగమ్మని అవుతారు. నువ్వు కూడా ఇప్పుడు ఎవరు మంగళగిరి ఎమ్మెల్యే కానీ ఆళ్ళ రామకృష్ణారెడ్డి వీళ్ళు పోతే బాగుంది. కానీ ఈ ఆటలో అట్టిపడిలాగా కేపాలేంది అసలు. ప్రతి కాడ పోయి ఇలా రాద్దాంతం. నేను పవన్ కళ్యాణ్ ఆఫీస్ ముందు పోయి నేను ఆఫీస్కి వచ్చినాను, ఈయన రాద్దాంతం ఏంది అసలు. ఎవరైనా పంపిస్తారా అందరికి ఒక అంతుబట్టని ఒక చిక్కు ప్రశ్న. కేపాల్ని ఎవరైనా ఇట్లా ఆట విడుపుగా పంపిస్తుంటారా, ఆయన నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఏంది అసలు. కొంతమంది హైదరాబాద్లో మతిస్థిమితులు లేని కొంతమంది వ్యక్తులు తిరుగుతూ ఉంటారమ్మా. నువ్వు ఎంతసేపు నువ్వు పంచకోటి జంక్షన్లో ఉంటారు అనుకుని నువ్వు టెన్షన్ పెడితే అమీర్పేటలో ప్రత్యక్షం అవుతాడు, కొన్నాళ్ళకి మాదాపూర్లో ప్రత్యక్షం అవుతాడు. అలా మా కేపాలు కూడా అలవాటు పడుతూ ఉంటాడు ఎక్కడ పడతాడు. నువ్వు ఎందుకు వాళ్ళ గురించి పట్టించుకుని ఊరికే వీళ్ళకి ఏది తెలిసిన గాబరా పడతారు. సో రేవంత్ రెడ్డి కొంచెం బాధపడుతున్నాడు, ఎందుకు నాకు ఫోన్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి కనీసం అభినందించడానికి అనేసి. ఆయనేం బాధపడలేదు, భోగనిశాలలో అలవాటు పడిపోతున్నాడు అంతే. తుంటి కొడితే పళ్ళు రాలే అని నేను మొన్న ఇంటర్వ్యూలో చెప్పాను. కొడవడానికన్నా ముందు అసలు కాంగ్రెస్ పార్టీతో విభేదించి ఆయన బయట పార్టీకి పెట్టుకుని ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే వచ్చిన కాంగ్రెస్ వాళ్ళందరికీ సెకండ్లు ఇచ్చుకుని కాంగ్రాచులేషన్లు చెప్పడానికి ఉన్నాడా? ఏ ప్రాస్పెక్ట్లో చూసినా ఆయన గతంలో తెలుగుదేశంలో ఉన్న వ్యక్తి, ఇప్పుడేమో కాంగ్రెస్లో ఉన్న వ్యక్తికి ఆయనకి ఎక్కడ సయోధ్య శక్యత ఉంటుందమ్మా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభ్ర వాతావరణంలో పని చేసుకుందాం అనే కాన్సెప్ట్ ఎవరికి ఉంటుందో ఎవరికి లేదు. గతంలో చంద్రబాబు నాయుడు అప్పుడు కూడా నాగార్జున సాగర్లో రైతులు గలబలు పడుకున్నారు. రేవంత్ రెడ్డి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా నాగార్జున సాగర్ మీద గలబలు పడుతున్నారు. ఎలక్షన్ రోజు కూడా గేట్లు ఎత్తుకుని వెళ్ళిపోయారు. ఎవడో చేంజ్ చేస్తాడు, ఎవరితోనే ఏమి కాదు. వీళ్ళకి వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది ఎంతవరకు అన్న దగ్గర కన్సిడరేషన్స్ టు అన్ ఎక్స్టెంట్. ఇవాళ రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఆయనలో జరిగింది కదా. ఇవాళ కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి పూనుకుని ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని పూర్తి చేయమని ఆ రోజు నరసింహన్ తాళనట్టు బయటినప్పుడే కదా అమరావతి పోయి మనందరూ. కానీ వీళ్ళంతా చాలా అంటే ఛానల్ కూడా ఈగర్లీ వెయిటింగ్ ఏంటంటే ఇక్కడ వాళ్ళకి నచ్చిన వ్యక్తి వచ్చాడు, అక్కడ కూడా వాళ్ళకి నచ్చిన వ్యక్తి రావాలి అనేసి చాలా నచ్చిన వ్యక్తి ఛానల్స్కి 2 రోజుల ముందు కూర్చోబెట్టి 2 ఇంటర్వ్యూలు చేసేస్తే నచ్చిన వ్యక్తి. మరి కేటీఆర్ కూడా కూర్చోబెట్టి అది వేరు కదా. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఎవరికి కేటీఆర్ రేవంత్ రెడ్డి మాట చచ్చు ఆయనే అలా అనలేదని మళ్ళీ కవరింగ్ లోటు కదా. అన్ని గమనిస్తున్నారు అమ్మా, ఎవరు గమనించకుండా ఉండరు. నువ్వు ఒక్కనితో చూస్తున్నట్టుకున్నావు, 2 కళ్ళు ఇప్పి చూస్తే నేను ఇంకో 2 కలుషినే కావచ్చు కానీ 2 కళ్ళతో చూస్తున్నాను. చూస్తే 2 డబుల్ స్టాండర్డ్ ఈజీగా అర్థం అవుతాయి. ఏమర్థమైంది మన కూర్చోబెట్టి ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాండిడేట్ వెళ్ళి మంచి మర్యాద లేని అర్థమైంది. గతంలో కేసీఆర్ గారికి కూడా ఇలాగే మంచి మర్యాద లేకుంటే అరే తురే నువ్వు అని మాట్లాడితే నెక్స్ట్ టెంకు వచ్చిపోయింది. 30 రోజుల తర్వాత ఈయన రేవంత్ రెడ్డి కూడా ఆరతి తీరుతారు గ్యారంటీగా. తోలు ఎలా తీయాలా నీకు తెలుసు. ఎవరికి? రేవంత్ రెడ్డికి. ఏ ప్రోటోకాల్ గురించి మాట్లాడాడు కదా, ఏమే కింద దిగొచ్చి రిసీవ్ చేసుకుని పెట్టి మా రాష్ట్ర ముఖ్యమంత్రిని సోఫాలో కూర్చొని డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసేస్తావా అరే తురే నువ్వు అనుకుని. ఏ మంచి మర్యాద ఉండక్కర్లేదా? God, you know basic responsibility to give a respect to the particular chair. అంటే ఫీల్ అయి ఉంటాడా ముఖ్యమంత్రి? కనీసం నాకు ప్రోటోకాల్ కూడా మెయింటైన్ చేయలేకపోయినాడు పలానా ఛానల్ ప్రతినిధి అని జరుగుతుంది కదా. కేసీఆర్ గారు కూడా మొదటి ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా, తర్వాత ఏమైంది? అప్పుడు ముఖ్యమంత్రి కాకముందుకు వెళ్ళాడు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు కదా, అయ్యారు. తర్వాత ఏమైంది? ఇప్పుడు జస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 30 నెలల రోజుల మీద ప్రక్షాళించుకోవడానికి వెళ్ళాడు. ఆత్మ ప్రక్షాళన జరిగిన తర్వాత తెలుస్తుంది కదా ఆయనకి. రేవంత్ రెడ్డి గారే ఈయన మనందరికన్నా అతీతుడు. ఆయన కక్కా డొక్కలు తిని స్థాయిని ఎలా పెంచుకోవాలో ఆయనకి బ్రహ్మాండంగా తెలుసు. కానీ ఏంది ఆల్రెడీ ఇక్కడ అంటే ఇంతకుముందు ఢిల్లీకి పోయినప్పుడు కేంద్ర మంత్రులను వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఒకటి వెళ్తారన్నారు, తర్వాత హుటాహుటిన బట్టిని పంపించారు. మళ్ళీ ఒకసారి పోతే ఉత్తమ్ అటాచ్ చేసి పంపిస్తున్నారు. ఎందుకు నమ్మకం లేదు హైకమాండ్కు అనేది మాట బయటకు వస్తుంది. ఏం జరుగుతుంది అసలు? హైకమాండ్ అని కదమ్మా, ఆయన ఈజ్ మెయింటైనింగ్ సమ్ డెకరం. అందరినీ సంధానపరుచుకొని పనిచేస్తున్నాడు. కొత్తగా ఇది వినూత్నంగా కాదు, కొత్తగా. ఇంకా ఆయనలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన డైరెక్ట్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించాడు. ఏ మినిస్టర్లో అటువన్నీ చేస్తుంటే ఈ నో సర్టన్ థింగ్స్ హౌ టు డీల్ అక్రాస్ అన్నది. ఆయనకి ఈ అనుభవాన్ని ఇప్పుడు అతి దగ్గరలో రాయిత్యాన్ని అనుభవం కింద మలిచి చూపిస్తాడు.